పరలోకమందున్న మా తండ్రి, గతించిన 2 వారాలుగా తండ్రి విలువైన సంగతులు మేము వింటున్నాం. పరిశుద్ధాత్మను గూర్చిన గలిబిలి సమాజంలో ఎంత జరుగుతుందో తండ్రి చూస్తున్నాం, వింటున్నాం తండ్రి. మా ముందున్న తరాలు మొదలుకొని తండ్రి ఈరోజు వరకు పరిశుద్ధాత్ముని మీద సరైన అవగాహన లేదని పరిస్థితుల వెలుగులో తండ్రి చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది దేవా. ఆయనను గూర్చి ఎన్నో ధారాళమైన సంగతులు తండ్రి బైబిల్లో ఉన్నాయి. ఆయనను ఏ విధంగా పరిచయం చేయకూడదు ఆ విధంగానే సమాజానికి దుర్బోధకులు తండ్రి పరిచయం చేశారు, చేస్తున్నారు. ఆయన పేరు మీద వ్యాపారాలు జరిగిస్తున్నారు. ఆ మోసలో మేము కొట్టుకుపోకుండా మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని స్థిరపరిచారు. మీ వాక్యపు వెలుగులో తండ్రి మాకు ఆదరణకర్తగా బహుమానంగా ఇవ్వబడిన ఆయనను ఎలా అర్థం చేసుకోవాలో వారాలుగా మాతో మాట్లాడుతున్నారు. ఎవరు తండ్రి ఏమరపాటుగా ఉండక ఎంతో విలువైన సంగతి తండ్రి మీరు ఇచ్చిన ఈ బహుమానం పరిశుద్ధాత్మను గూర్చి. ఈయన మాకు అర్థం కాకపోతే తండ్రి మీ చిత్తం మాకు అర్థం కాదు. మీ చిత్తం మాకు తెలియకపోతే రక్షకుని ఎలా చూడాలో మాకు తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ మాకు తండ్రి 0% కూడా మాకు అర్థమవుతుంది. అందుకే ఆయన అవసరం మా జీవితాలకి అత్యవసరం. ఆయన మా జీవితాల్లో ఉండడం శ్రేయస్కరం. ప్రభు అలాంటి బహుమానం మాకు ఇచ్చి వాగ్దానంగా వెళ్ళారు తండ్రి. అలాంటి ఆయన అర్థం చేసుకోవడంలో దురాత్మలు, పతనమైన ఆత్మలు తండ్రి మనుషులను ఏమరపాటుకు గురి చేశాయి. అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు తండ్రి. 2 వారాలుగా మాతో మాట్లాడారు. ఈ 3వ వారం కూడా తండ్రి మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ, మా విరోధులతో కూడా మీరు మాట్లాడి వాళ్ళకి సత్యం తెలియజేస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె రాలేదా? ప్రేయర్లో సిగ్గుపడతారని ప్రేయర్లో వచ్చామన్నా. మెట్ల దగ్గర కూర్చోకండి, పైకి రండి. నెక్స్ట్ వీక్ నుంచి వచ్చామని చెప్పండి. ఎందుకంటే మామూలుగా ఎదురుగా కూర్చుని ఉంటేనే అర్థమవుతుంది మనకి. అలా గోడారులను కూర్చుని వింటే మొత్తానికి అర్థమవుతుంది. అటు వచ్చామని చెప్పండి నెక్స్ట్ వీక్. ఇంకొకటి ఏంటంటే పెద్దవారు ఎవరైనా ఉంటే వారికి ఆ పైన బెంచీల మీద స్థలం ఇచ్చండి. చిన్నవాళ్ళు కొంచెం మఠం వేయగలిగిన వారు కూర్చోండి. అదే చిన్నోళ్ళు అంటే మరీ చిన్నోళ్ళు అన్నమాట. మేము చిన్నోళ్ళమా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం అనుకోకండి. అది కొంచెం మఠం వేయగలిగిన వారు. ఓకే, సరే. కొన్ని విలువైన సంగతులు విందాం. 2-3 వారాలుగా ఎంతమంది యొక్క తరగతిని లేదా ఈ అధ్యాయాన్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ దాన్ని వెంబడిస్తున్న వారికి మాత్రమే ఈరోజు చెబుతున్న సంగతులు మీకు దానికి లింక్ డాక్యుమెంట్లో మాకు అర్థమవుతాయి. అవగాహన లేకుండా ఈరోజు మధ్యలో కొత్తగా వస్తే కొంచెం వింతగానే ఉంటాయి. ఒకవేళ ఈరోజు కొత్తగా వింటే దీని భాగాలు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, దాన్ని కంటిన్యూ చేయండి. మరలా ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈరోజు వచ్చి ఉంటే వాళ్ళ కొరకు కొంచెం అవుట్లైన్స్ మనం జ్ఞాపకం చేసుకుందాం. గతించిన వారం మనం చూసినది ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చి ఒక క్రమానుగతంగా మనం ఆలోచిస్తున్నాం. అంటే ఒక సిస్టమేటిక్ థియాలజీ అంటారు దాన్ని. సిస్టమేటిక్గా ఆలోచించాలి. ఏదైనా ఒక టాపిక్ మన బైబిల్లో లేవనెత్తితే, ఒక ప్రశ్న మనకు లేవనెత్తబడితే దాన్ని సిస్టమేటిక్గా ఆలోచించాలి. అంటే రాయబడిన వచనాల యొక్క కూర్పు అంతా ఒక లైన్కి తీసుకొచ్చి మనం అనుకుంటున్న ఆలోచన వాక్యానికి సరిదూగుతుందా, వాక్యంలో ఉన్న ఆ చిత్తమే సారమే మనం అనుకుంటున్న దానికి సరిపోతుందా, దీన్ని సిస్టమేటిక్గా ఆలోచించడం సిస్టమేటిక్ థియాలజీ అంటారు. అలా కాకుండా అక్కడో రెఫరెన్స్ ఇక్కడొక రెఫరెన్స్ నాకు ఎలా అనిపించింది అంటే ఎవడికి పడితే ఆడికి అలా అనిపించకూడదు. బైబిల్ ఏముందో అదే మనకి కనిపించాలి. అలా తెలియకపోతే ఏమవుద్ది? తెలియకపోతే వ్యాపారం జరుగుద్ది. సొసైటీలో అమాయకంగా కల్ట్ ప్రీచర్స్కి దొరికేస్తారు. వాళ్ళు ఎంత వ్యాపారం చేయాలో అంత వ్యాపారం చేస్తారు. అందుకే గతించిన మొదటి వారంలో నేను చెప్పాను, పరిశుద్ధాత్మను గూర్చిన సరి అయిన అవగాహన మనకి లేదు. అది నిజాయితీగా ఒప్పుకుందాం. పరిశుద్ధాత్ముడు అనగానే మనకు తెలిసినంత మేర మనకేం తెలుసు అంటే ఆయన ఒక శక్తి, ఆయన ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడి వరకే మనకు తెలుసు. పరిశుద్ధాత్ముడు అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఏం తెలుసు? ఊగుతారని తెలుసు. అదే తెలుసు.
అలా ఊగరు కదా అని మనం అడిగితే వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఊగరు? ఊగుతారు పవర్ తట్టుకోలేక అంటున్నారు. పరిశుద్ధాత్ముడు అనగానే ఒక పవర్ అన్నారు. అందుకే పవర్ అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది కనుకే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఊతారు. పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళకి సిస్టమేటిక్గా ప్రభువును గూర్చి లేదా పరిశుద్ధాత్మను గూర్చి ఆయన సిద్ధాంతం ఏమై ఉందో తెలియదు కనుకే పరిశుద్ధాత్ముడు అనగానే పవర్ అనుకున్నారు కనుకే టచ్ అంటారంటే పవర్ పంపిస్తున్నారు అన్నమాట. టచ్, పడిపో అంట. సూట్లు ఇస్తున్నారు. సూట్లు ఇలా ఇసిరితే, ఇది ఎక్కడ ఇండియాలో పుట్టింది కదండి, వెస్టర్న్ కల్చర్లో ఇంకా ఎక్కువగా నైజీరియా ప్రాంతంలో బాగా ఎక్కువ చలామణిలోకి వచ్చింది. సూట్లు ఇసురుతారు. సూట్ ఇసిరిన వెంటనే అలా పడిపోతున్నారు. నడుతున్నాను, ఎక్కడున్నాయి ఇలాంటి పడిపోయి దొల్లేసే లక్షణాలు బైబిల్లో లేవు. ఆ పెంతుకొస్తే దినాన్ని మరి తాగినోళ్ళ ఉన్నారని అన్నారుగా అంటే దానికే బ్రేక్ ఇచ్చాను. చెబుతాం, దానికి కొంతకాలం ఉంది. కానీ మళ్ళీ ఉదాహరణ చెప్తున్నాను, అక్కడ తాగినోళ్ళు ఊగినట్టు లేదురా అయ్యా అని బైబిల్ చెబుతుంది. కానీ అర్థం చేసుకోవడంలో విఫలం. ఎందుకు ఇవన్నీ పొరపాట్లు జరుగుతాయంటే దీన్ని సిస్టమేటిక్గా ఆలోచించలేకపోతున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, ఎలా ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఏమి రాయబడింది, క్రమానుగతంగా ఆలోచించేవారు చెప్పేవారు కరువయ్యారు కనుకే దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. నెక్స్ట్, గతించిన వారం మనం ఇంకా ఏమి నేర్చుకున్నాం? మేజర్గా కొన్ని పాయింట్స్ మనం టచ్ చేసి వెళ్ళిపోదాం. మనకు కావలసినవి, ఆయన మాట్లాడతాడు. ఆయన శక్తి కాదు, ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మాట్లాడుతున్నాడంటే ఏముంది? వ్యక్తిత్వం ఉంది. యేసుప్రభు కనిపించాడు, పరిశుద్ధాత్ముడు కనిపించాడు, అంతే. ఆ మాట అర్థమవుతుందో లేదో? యేసుప్రభు వారు కనిపించారు, పరిశుద్ధాత్మ దేవుడు కనిపించాడు, అంతే. అయితే ఈయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉద్భవించి కనిపించి ప్రజలతో మాట్లాడాడు. 2000 సంవత్సరాల క్రితం ఈయన పుట్టకముందు ప్రవక్తలలో ఇశ్రాయేలుతో చాలాసార్లు దృశ్యంగానే యేసుక్రీస్తు వారు కూడా ప్రత్యక్షమయ్యారు. అయితే పరిశుద్ధాత్ముడు ఆది కాండం సృష్టి నిర్మాణం దగ్గర నుండి ఎప్పటి వరకు ఆయన బ్యాక్గ్రౌండ్ వరకు ఎక్కువ చేస్తాడు. సృష్టిలో తండ్రి ప్రజెంటేషన్ కనబడుతుంది యెహోవాది, వెనక బ్యాక్గ్రౌండ్ వరకు ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు చేస్తుంటాడు. సువార్తలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారనే ఒక క్యారెక్టర్ మనకి అలా కనబడుతుంటుంది. ఆయన బయటకు వచ్చి సువార్తల్లో ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఆత్మక్రియలు జరిగిస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ వరకు ఎవరు జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు జరుగుతుంది. సువార్తలు దాటి పత్రికలకు వచ్చేసరికి అపోస్తుల కార్యం నుంచి అపోస్తులు వాడబడతారు. అపోస్తుల కార్యాల దగ్గర నుంచి పత్రికల వరకు ఎదరు అపోస్తులు కనబడుతున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ వరకు ఎవరు చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు చేస్తున్నారు. అంటే ఈయన ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ చేస్తాడు, ఫ్రంట్ ఫేజ్లోకి రాడు. ఆయన ఎప్పుడు వెనకుండి వర్క్ చేస్తాడు. అది సృష్టి దగ్గర నుంచి ఉండదే. అది ఆయన అదృశ్యుడు, ఆయన కనబడడు, కానీ ఆయన క్రియను జరిగిస్తాడు. ఆయన అదృశ్యంగా ఉన్నాడు కనుక ఆయన శక్తి అనుకోకండి. ఎందుకంటే ఆ ఏరియన్ అన్నవాడు 3వ శతాబ్దం 2వ శతాబ్దం మధ్యస్థంలో వాడు శక్తిగా ప్రజెంటేషన్ ఇచ్చాడు పరిశుద్ధాత్ముడిని. ఏరియనిజం తెలుసు కదా, నైసియా కౌన్సిల్, ఏరియనిజం పెద్ద ఫైటు, అలెగ్జాండ్రియా, అథ్నేసియా, ఇది క్రిస్టియన్ హిస్టరీ, సంఘ చరిత్ర. దాన్ని కాన్స్టాంటినోపుల్, ఇదన్నా తెలియాలి జీకే బిట్టు. ఆయన ఆ కాన్స్టాంటినోపుల్ రాజు హయాంలో పెద్ద బిషప్పుల సభ జరిగింది. ఆ బిషప్పుల సభలో పరిశుద్ధాత్ముడు అంటే శక్తి కాదు, ఆయన కూడా దేవుడే అని కన్ఫర్మ్ చేసి నైసియా కౌన్సిల్లో ప్రమాణ స్వీకారాన్ని అథ్నేసియా లాంటి వారు తెర మీద తీసుకున్నారు. అందుకే లూథరన్ చర్చ్లో, మెయిన్ లైన్ చర్చెస్లో, బాప్టిస్ట్ చర్చెస్లో, అలాంటి మెయిన్ లైన్ పెద్ద పెద్ద చర్చెస్లో ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు కావాలంటే గమనించండి. వాక్యానికి వెళ్ళే ముందు ప్రమాణ స్వీకారాలు చేస్తారు చూసారు వాళ్ళు. మేము తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాం అంటారు అందరూ ఒకసారి. మేము కుమారుడైన క్రీస్తుని దేవుడిగా నమ్ముచున్నామంటారు. మేము పరిశుద్ధాత్మని కూడా దేవుడిగా నమ్ముచున్నామంటారు. ఈ ప్రమాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 3వ శతాబ్దంలో బిషప్పుల సమావేశంలో కాన్స్టాంటినోపుల్ హయాంలో పరిశుద్ధాత్ముడిని దేవుడిగా గుర్తించాలి, కుమారుని కూడా సృష్టింపబడినవాడు కాదు, ఆయన కూడా సృష్టికర్తను గుర్తించాలి అని ముగ్గురులో, బాగా వినాలి, ముగ్గురులో ఒకే తత్వం ఉంది. పుట్టుక లేదు, చెప్పండి, ముగింపు లేదు. తండ్రికి ఆది అంతం ఎలా లేదో కుమారుడు కూడా ఆది అంతము లేదు, పరిశుద్ధాత్ముడు కూడా లేదు. అంటే వీళ్ళని ఏమంటారంటే ఇదే బైబుల్ దైవత్వం అన్నారు.
నా మాట అర్థమైంది లేదో? ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడు ఆయనే ఈయన కాదు, ఈయనే ఆయన కాదు. మళ్ళీ కంగారైపోకండి. ఆయన ఈయన కాదు, ఈయనే ఆయన కాదు. ఆయన వ్యక్తిత్వాలు దేవుడు అన్న పదం సింగులరే, కానీ ఆ వ్యక్తిత్వాలకు వచ్చేసరికి బహుళత్వం ఉంది, ప్లూరల్ ఉంది. మీకు ఉదాహరణ కూడా చెప్పాను. చెప్పండి. మనుషులలో తత్వం ఒకటే, మానవత్వంలో తత్వం ఒకటే. వ్యక్తుల విషయానికి వచ్చేసరికి వేరు. ఇది బైబిల్ దైవత్వం. ఆ బైబిల్ దైవత్వాన్ని వీడు డోకా కొట్టించాడు, తప్పుదారి పట్టించాడు. ఆడే ఏరియన్. ఆ ఏరియన్తో ఫైట్ చేశాడు అలెగ్జాండ్రియా. సాత్వికుడైన దుర్బోధ కళ్ళ ముందు జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు. ఎందుకంటే నేనేదో గొడవ పెట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది అనుకోలేదు. నేను ఇలాగే ఉంటే సంఘాన్ని కల్ట్ స్పిరిచర్స్ బైబిల్కు దూరం తీసుకెళ్ళిపోతారని ఆయన ఫైట్ చేశాడు. ఆయన చనిపోయాడు. తర్వాత తన శిష్యుడు కుమారులు లాంటోడు అత్నేసియా ఫైట్ చేశాడు. అది గతించిన వారం మనం చూసాం. అందుకే ఆయన శక్తి కాదు అనడానికి బైబిల్ రెఫరెన్స్ ఏం చూసామంటే ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఆ మోసగించిన దంపతులు ఉన్నారుగా అపోస్తల కార్యములు, ఎవరాలు డబ్బుల దగ్గర మోసగించారు కదా, అననీయ సప్పీరా. అదే సిప్పోర దగ్గర నుంచి వచ్చిన పదం ఆవిడది, మోసగించేసింది. అప్పుడు పరిశుద్ధాత్ముడిని పేతురు ఏమంటాడంటే, దేవుణ్ణి మీరు ఎలా మోసగించారు అంటాడు. రెండోది వచ్చేసరికి ఆయన ఏం చేస్తాడంటే బోధిస్తాడు. ఆయన మాట్లాడతాడు, బోధిస్తాడు. అంటే ఆయన ఎలా మాట్లాడతాడు? శిష్యులు చెప్పాడు, అంతియోక్య సంఘానికి వచ్చి ఇదిగో సౌలుని ప్రవక్తల్ని నా పని కొరకు పంపించండి అని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడంటే ఆయనకి ఏముందో చెప్పండి? వ్యక్తిత్వం ఉంది. పవర్ కాదు, పవర్ కాదు, మాట్లాడతాడు ఆయన. పవర్ కంటే ఏదో ఒక విద్యుత్తులాగా అయస్కాంతంలా లేడు ఆయన, వ్యక్తి గరకే మాట్లాడాడు. ఆయన బోధిస్తాడు. అంటే ఆయనకు మరో క్వాలిటీ ఏంటి? బోధిస్తాడు. మరొక క్వాలిటీ ఏంటి? విజ్ఞాపన చేస్తాడు. మనకు ప్రార్థన చేయడం చేత కాదు. ఆ విజ్ఞాపన చేస్తానడుగా మనలో ఉండి, అంటే మనలో ఉండి ఏదేదో మాట్లాడతామని బయటకు మాట్లాడతాం కాదు, మనం మాట్లాడతామని కాదు, ఆయన లోపల నుండి చెప్పండి ఆయనతో మాట్లాడతాడు. లోపల ఎందుకుంటాడు? ఆయన దేవాలయమే ఉన్నాం మనం. అందుకు ఇది 4వ విషయం చూసాం. 5వ విషయం ఏం చూసాం? ఆయన దుఃఖపడతాడు. ఎందుకు దుఃఖపడతాడు? సహోదరులుగా అవయవాలుగా ఉన్న మనం అందరం ఎఫ్సీ పత్రిక గుర్తుంది కదా, గుర్తు లేకపోయినా గుర్తున్నట్టే. గుర్తు లేదన్నట్టు మళ్ళీ వెనక వారంకి వెళ్ళాల్సి వస్తుంది. గుర్తుంది కదా? ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం మనం చూసాం. అందులో ఏం రాయబడిన సందర్భం అంటే, మీరు ఒకరికొరకు ఒకరు గుసగుసలు మాట్లాడుకోకండి. సత్యమందు కట్టబడిన మీరు, ఆత్మచేత నడిపింపబడుతున్న మీరు, రక్తమిచ్చి కొనబడిన మీరు సంఘముకు ఉన్నప్పుడు ఒక సహోదరుడి మీద మరొక సహోదరుడు దుర్భాషలు చేయకండి. కోపము, రోదన, అల్లరి ఎక్కడుంటే అక్కడ సాతానుగాడు ఉంటాడు, కానీ ఎవరు ఉండరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు, అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? నువ్వు ఇతరులని తక్కువ చేసి మాట్లాడినప్పుడు చెప్పండి, నీలో ఉన్న ఆయన వీడికి ఇలాంటి నేచర్ ఉందేంటి అని బాధపడతాడు. ఇక్కడ వరకు మనం చూస్తాం. ఇప్పుడు మనం చూడబోతున్నాం అసలు పరిశుద్ధాత్ముడు ఇంకా ఏం చేస్తాడు. ఆయన అరటిపొల్లోకి అయితే రాడు, అది గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి వారం టచ్ చేస్తున్నాను. దానికి ఏదో కహాని కలుపుకొని అరటిపొల్లు కోసం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ కొంతమంది సహోదరులు దాన్ని ట్రోల్ చేసి రకరకాలు తిప్పుతున్నారు. దాని గురించి ఇప్పుడు నేను ఎత్తను. వీలైతే సాయంత్రం రాజమండ్రిలో మాట్లాడతాను, వీలైతే అది ఫాలో అవ్వాలి. సరే, ఇంకా ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి అర్థవంతంగా. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలు ఎవడును చెయ్యలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుడు రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము,
ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా? ఆగుదాం త్వరగానే ముగించేస్తాను. హాట్గా ఉందని నాకు అర్థమైంది. మీరు కంగారు అయిపోకండి, ప్రార్థన చేయకండి, నాకు ఎదురు జరిగిపోవాలని త్వరగా ముగిస్తాను. నాకు కొంచెం గిరాకీగానే ఉంది, కొంచెం వినండి. నెక్స్ట్, ప్రతి వారం మనం ఆలోచిస్తున్న ఆలోచనలో మీకు ఒక మాట నేను సెలవిచ్చాను. మంచిగా నోట్స్ రాయండి. ఎవరు నోట్స్ బాగుంటే వాళ్ళది ప్రింట్ చేస్తాం. ఆ ప్రింట్ చేసిన ఆ బుక్ ముందు మాట మీదే రాస్తాం, బిడ్డలు బాగా రాశారని. కాబట్టి జాగ్రత్త, మంచిగా రాయండి, చాలా అవసరం సొసైటీకి. ఇప్పుడు 3వ వారం మనం చూస్తున్నాం. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటే ఒక విచిత్రమైన సందర్భం ఇక్కడ రికార్డ్ చేయబడింది. ఏం జరుగుతుందో, ఒక బైబిల్ టీచరు మిడ్ నైటో ఏ నైటో తెలియదు కానీ నైట్ టైం మాత్రం వచ్చాడు. ఒక బైబిల్ టీచర్. ఎవరు బైబిల్ టీచర్ అంటే నికోదేము ఎందుకు వచ్చాడు యేసుప్రభుతో? ఒక విషయాన్ని డిస్కషన్ చేద్దామని వచ్చాడు. ఆయన డిస్కషన్ చేయాలనుకున్న సబ్జెక్ట్ వేరు, ప్రభువు తీసుకెళ్ళిన సబ్జెక్ట్ వేరు. ఏం డిస్కషన్ చేస్తున్నాడు నికోదేము? వచ్చి రాత్రి వేళ అతను బైబిల్ టీచర్ ఆయన దగ్గరకు వచ్చి, ఆయన ఎక్కడో బైబిల్ కళాశాలలో బోధిస్తున్నాడు. ఆ రోజుల్లో బైబిల్ కళాశాల యూదులకు ఏమైనా ఉన్నాయంటే సమాజ మందిరాలు, సన్హెడ్రిన్ సభలు. ఆ సభలో ఆయన బైబిల్ టీచర్గా ఉన్నాడు. అంటే ఆయనకు బైబిల్ బాగా తెలుసు. బాగా వినాలి. చాలామందికి ఈరోజు మీకు అర్థమైతే మీకు ఇంకా నూతన జన్మ రాలేదని అర్థమవుతుంది. మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తాం అన్నయ్య అన్న, చూడండి ఈ సందర్భం అర్థమవుతుంది. మేము చిన్నప్పటి నుంచి యూత్ మీట్లో మేము పాల్గొన్నాం అన్నయ్య అన్న, లెక్కల్లోకి రక్షణలోనికి రావు. మేము సండే అస్సలు మానవన్నా, మాకు ఎంత బిజీ వర్క్ ఉన్నా, ఉద్యోగం ఉన్నా, స్టడీస్ ఉన్నా ఖచ్చితంగా మేము సండే వర్షిప్కి వెళ్ళిపోతామంటే రక్షణకి మూలాలవి కాదు అనడానికి గుండెల్లో రాయడిపోయే సందర్భం నికోదేము సందర్భం. ఆయన ఒక బైబిల్ టీచర్. ఆ విషయం మర్చిపోకండి. బైబిల్ టీచర్ వచ్చి ఏమి నోట్ చేస్తున్నాడో, దేవుడు ఒక వ్యక్తికి తోడుంటే కానీ ఈ వండర్స్ అంటే మిరాకిల్స్ జరగవు. పాయింట్ నోట్ దిస్. మరలా ఆ పాయింట్ని మరలా నొక్కండి. దేవుడు ఒకరికి తోడుంటే కానీ ఏం జరగవు? మిరాకిల్స్, సూచక్రియలు జరగవు. అంటే నువ్వు చేస్తున్న సూచక్రియలు, నాకు తెలిసిన బైబిల్ పరిజ్ఞానంలో నీకు దేవుడు తోడున్నాడని డిక్లేర్ చేస్తున్నాడు. ఎవరు చెప్పండి? నికోదేము. అప్పుడు ప్రభు ఏమనాలి? వెరీ గుడ్, ఇలా రా, మైక్ తీసుకో, చెప్పు, నేను ఫేకా ట్రూ అని చెప్పమ్మా, చెప్పు, నువ్వు నాకు ముందు నేను తెలుసు నాకు అన్నాడా? నా మాట అర్థమవుతుందో లేదో? అందుకే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలని ఎందుకు గీ పెడుతున్నామంటే తెలియాలి. సూచక్రియల కొరకు నికోదేము పొగుడుతున్నాడు. ఒకడికి తోడుంటే కానీ ఇవి జరగవంటే వెరీ గుడ్, ఎలరా నా గురించి సాక్ష్యం చెప్పి క్రియలు జరుగుతున్నది సాక్షాత్తు దేవుని కుమారుడు ఈయనే అని నువ్వు వెళ్ళి నీ సన్హెడ్రిన్ సభలో నువ్వు ఎలాంటి సూచక్రియలు చూసాను సాక్ష్యం అన్నాడా? చెప్పు, నా వల్ల అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పు అన్నాడా? మైక్ ఇచ్చాడా? లాజిక్ మరిచిపోయి మైకులు ఉంటాయి ఆ రోజు అనకండి. పబ్లిసిటీ చేయమన్నాడా? నువ్వు ట్రూ అయితే ట్రూ అంతే, నువ్వు వాస్తవం అయితే వాస్తవం అంతే. అమాయక ప్రజలను పైకి పిలిపించి చెప్పమ్మా, నేను నిజమా కాదా చెప్పండి. నువ్వు నిజమా కాదా ఎవరు చెప్పాలి? నీ క్రియ చెప్పాలి, నీ పనులు చెప్పాలి. నువ్వు మైక్ ఇచ్చి నిజమా కాదు చెప్పంటే దీన్ని ఏమంటారు? ఒక్కడిద్దరిని అంటలేదు నేను, ఇలాంటి కల్ట్ స్పీకర్స్కి ఉన్నదే లక్షణం అది. ఎప్పుడైనా నీతో మాట్లాడి మీ ఊరు వచ్చానా అంట. నాకు ఎక్కడో డౌట్ ఏంటి చెప్పనా, వీళ్ళు ఎవ్రీ నైట్ వీళ్ళండి కల్ట్ స్పీకర్స్. నిజానికి ఈ సబ్జెక్టులు ఎత్తుకోవడం వల్ల మనకి మైలేజ్ పెరగదు కానీ ఇంకా డౌన్ అయిపోద్ది. చాలామంది సలహాలు ఇచ్చారు, వీటిలోకి రాకండి, మీ మెసేజ్లు అందరూ వింటున్నారు, అందరు పాస్టర్లకి మీరు నచ్చుతారు, దయచేసి ఇలాంటి కాంట్రవర్సీ డాక్టర్స్ మీరు ఎత్తుకోకండి బ్రదర్, మీరు ఇంకా చాలా ఎత్తుకెదగాలి, మీరు ఎలాగుంటే ఇబ్బంది అవుతుందని చాలామంది నా ప్రియులు సహోదరులు నాకు సలహా ఇస్తున్నారు. నేను అడుగుతున్నాను, నేను ఎదగాలని సత్యం చెప్పడం మానేస్తే అది సరి అయిన ఎదుగుదల చెప్ప. ఎవరు ఎంబడించినా ఎంబడించకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా సత్యము చెప్పాలి. వాక్యం ఎరిగిన మనమే మాట్లాడకపోతే రేపు పొద్దున్న ఇంకెవడం మాట్లాడతాడు చెప్పండి. అందుకే మనం మాట్లాడాలి. ఎవరు ఏమనుకున్నా విషయం చెప్పాలి. వినేవాళ్ళు వింటారు, వినకుండా మనల్ని అపార్థం చేసుకున్నవారు వాళ్ళ ఆత్మలకు వారే ఉత్తరవాదులు అవుతారు. నాకు డౌట్ ఏంటంటే వీళ్ళ ఎవ్రీ నైటు
అదే ఆన్లైన్ కాలింగ్ తీసుకుంటారండి. మీరు గమనించండి కావాలంటే ఏం జరుగుతుందో కనీసం ఇంకిత జ్ఞానం, మన అన్ని దిక్కున ఇంకిత జ్ఞానం ఉపయోగిస్తాం. దేవుడి దగ్గర ఉపయోగించు. ఒక సొక్కా కొనుక్కుంటే 70 సొక్కాలు తిరగేస్తాం మనం అక్కడికి వెళ్ళి. ఒక చీర కొనడానికి అక్కడికి సర్కచ్లో బఫూన్లాగా ఆడించేది. ఆ పై చీరది, కింద చీరది, అత్తి ఆ కిందది. ఒక్క లింగులింగమని ఒక చీర కొనడానికి ఎంత స్టడీ చేస్తారంటే, ఒక చొక్కావు 6 నెలల నుండి తిరిగిపోయి చొక్కావుకి ఇంత స్టడీ చేస్తావు. నీ దేవుడి విషయంలో నువ్వు ఎందుకు స్టడీ చేయట్లేదు? దేవుడు అనగానే గుడ్డుగా ఎందుకు ఒక వేవులాగా వెళ్ళిపోతున్నారు? స్టడీ చేయరా? ఏ ఆత్మ ఎలాంటిదో పరీక్షించండి అని బైబిల్లో లేదా? ఏ బోధ ఎలాంటిదో పరీక్షించండి అని బైబిల్లో లేదా? ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎందుకు ప్రజలు పబ్లిక్లో ఎవరేం చెబుతున్నారో పరీక్షించలేంటే బద్ధకం. అన్నీ పరీక్షిస్తాం. ఏది పరీక్షించని చెప్పండి? దేవుడు అనగానే ఒక బద్ధకం మనకి. నెక్స్ట్, వీళ్ళు ఎవ్రీ ఈవినింగ్ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ కాల్ లిస్ట్ తీసుకుంటారు. అంటే ఫోన్ చేస్తారనమాట. వీళ్ళు కూర్చుంటారు. నేను చాలా పురాతనమైన సంగతి చెప్తున్నాను, అప్పటి నుంచి జరుగుతుంది. ముందు లెటర్స్ రాసేవారు, తర్వాత ఈ ఫోన్ వచ్చింది, ఆన్లైన్ ఫోన్లు వచ్చాయి కదా, అప్పుడు ఈ ఫోన్లు వచ్చాయి కదా, ల్యాండ్ ఫోన్స్. ఈ ల్యాండ్ ఫోనింగ్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా అందరికీ ఫోన్ వచ్చింది కనుక డైరెక్ట్ వాట్సాప్ కాల్, ఆ కాల్, ఈ కాల్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, రేపు నేను కాకినాడ వస్తాను అనుకోండి, ముందు రోజు ఆన్లైన్ స్కోర్ పెడతానమాట. అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. నేను పలానా వ్యాధి చేత బాధపడుతున్నానండి, పలానా ఇబ్బంది చేత నేను బాధపడుతున్నాను. నా డౌట్ మాత్రమే సుమా, నేను సిఐడిలాగా ఇది పరిశోధన చేసి చెప్పట్లేదు, నాకు వచ్చిన డౌట్. నెక్స్ట్, వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారంటే, అయ్యా పలానా ఇబ్బందులు ఉన్నాను, రోదనతో ఉన్నా అంటే, ఏ ఊరమ్మ మీది అని అడుగుతారు. అయ్యా మాదండి కాకినాడ జిల్లా అండి. కాకినాడ జిల్లా ఎక్కడమ్మా? పలానా ఏదో ఊరు చెప్పండి. ఇక్కడ అచ్చింపేట అండి అని చెప్తారు. ఆ ఉండూరు దగ్గర అండి అని చెప్తారు. అయితే ఈ నెల 26వ తారీఖున మేము ఎక్కడికి వస్తున్నాం తెలుసా? కాకినాడ వస్తున్నాం. నీ పేరేంటన్నావు? పలానా. నీ వ్యాధి ఏంటన్నావు? పలానా. ఇది నోట్ చేసుకుంటారు. ఖచ్చితంగా రా, దేవుడు నీకు విడుదల ఇస్తాడు. మరొకడు ఫోన్ చేస్తాడు, ఎక్కడి నుంచి అమ్మా? పిఠాపురం అండి అన్నారు. కాకినాడ దగ్గరేగా అన్నారు. కాకినాడ, పిఠాపురం కాకినాడ జిల్లేనండి. రా అమ్మ, రాళ్ళు చేత బాధపడుతున్నావా? రా, కాకినాడలో 26న మీటింగ్ జరుగుతుందిరా, నీ కొరకు ప్రార్థనలు పెడతామని ఇవన్నీ నోట్ చేసుకుంటారు. సరిగ్గా అదే టైంలో రాళ్ళు చేత బాధపడుతున్న శ్రీను, అయ్యో ఎలా తెలిసిపోయింది? నువ్వే చెప్పావు, ఎలా తెలిసిపోయింది? మనం ఫోన్ చేసి మర్చిపోయావు. బాధపడుతున్నావా? రా అనగానే పిలిచాడండి, నన్ను పిలిచాడు. దేవుడు ఉన్నాడండి ఇక్కడ అన్నారంట. నేను అడుగుతున్నాను, ఏ వైలేట్ చేస్తున్నారు చెప్పండి? లాజిక్లు ఉపయోగిస్తున్నారు, ఇంకా చెప్పిన మ్యాజిక్లు చేస్తున్నారు, ఇంకా చెప్పిన ఇంటెన్షనల్గా వాంటెడ్గా కావాలని ప్రజలను బైబిల్కి దూరంగా నడిపిస్తున్నారు. ఇది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోకపోయినా. రెండవది, ఇదే విషయాలు అంటే నిజముగా, అంటే మీరు చేస్తున్న ఫేక్ ఇక్కడ నిజంగా జరుగుతున్నాయి, ఇక్కడ నిజముగా జరుగుతున్నాయనడానికి విట్నెస్ ఎవరు? ప్రభువే. ప్రభువు గనక నిజంగా సూచక్రియలు చేస్తున్నారు. ప్రభువు నిజముగా సూచక్రియలు చేస్తున్నాక ఆయన వచ్చి నికోదేము అంటే బైబిల్ టీచర్ వచ్చి ఏమన్నాడంటే, ఇవి నిజముగా జరుగుతుంది, నువ్వు దేవుడు తోడుంటే కానీ అలాంటి చేయలేదు. ఎందుకంటే వాస్తవాలు, చనిపోయిన వాళ్ళు బతికారు. పుట్టుకతో గుడ్డివారికి చూపు వచ్చింది, పుట్టుకతో చెవిటి వారికి వినికిడి వచ్చింది, పుట్టుకతో కుంటివారు ఊచ చేయగలవారు ఖచ్చితంగా వారు దిగ్గున లేచారు. ఖచ్చితంగా జరుగుతున్నాయి, సంపూర్ణమైన స్వస్థతలు వస్తున్నాయి. మీరు చేశారు, మాకు అర్థమవుతుంది, ఇవి వాస్తవాలు, మేము కాదనలేము. ఎందుకంటే మా సమాజంలో, మా సమాజ మందిరాలు ఇవి డిస్కషన్ చేస్తున్నారు, ఇవి వాస్తవాలు అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, వెరీ గుడ్, నన్ను గుర్తించావు, క్రియను బట్టి నన్ను గుర్తించావు, బ్లెస్ యూ అన్నాడా? ఏమనలేదు. టాపిక్ ఇది కాదు కానీ అన్నాడు ఆయన. విషయం ఇది కాదు కానీ క్రియలను చూసి నన్ను డిక్లేర్ చేస్తున్నావు. విషయం ఇది కాదు నికోదేము. దీనికన్నా ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది. అదేంటో తెలుసా? ఒక మనిషి నూతనముగా జన్మించాలి. ఇది ఇంపార్టెంట్ అన్నాడు. ఏది ఇంపార్టెంట్? ఆయన డిస్కషన్ చేస్తున్నది ఏంటి? ప్రభు కావాలని అవాయిడ్ చేస్తున్నది ఏంటి చెప్పాలి. నువ్వు డిస్కషన్ చేసే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? మిరాకిల్స్ కొరకు మాట్లాడుతున్నావు, ఇదిగో సూచక్రియలు అద్భుతాల కొరకు చాలా వెలుగెత్తి మాట్లాడుతున్నావు. వాటిని బట్టి నువ్వు నిజముగా దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడివి అని నమ్ముతున్నావు. మరలా నేను చెప్తున్నాను, నన్ను బోధకుడిగా గుర్తించమని నేను చెప్పట్లేదు, నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని గుర్తించమని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం నన్ను మంచి బోధకుడని గుర్తించకూడదు. అది కాదు, నేను అంతకు కాదు వస్తా, నాకు మంచి బోధకుడని, నాకు మార్కులు వేయడానికి కాదు నేను వస్తా. ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడని గుర్తిస్తారని కాదు ఈ లోకంలోనికి నేను వస్తా.
నేను వచ్చింది ఎందుకో తెలుసా? నూతన జన్మ మనుషులకి ఇవ్వడానికి వచ్చాను, అది నీకు లేదు అన్నాడు. ఎవరికి లేదట? బాగా వినండి, నూతన జన్మ. ఏంటి, ఒక బైబిల్ టీచర్కి నూతన జన్మ లేదా? లేదు. బైబిల్ టీచర్కే నూతన జన్మ లేకపోతే మనకుందా డౌటు? మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తామంటే సండే స్కూల్ టీచర్కి లేదా అంటున్నాడు అక్కడ. మరలా మేము చర్చికి వెళ్తామంటే చర్చిలో ఉన్న ఫాదర్ లాంటో నికోదేము, ఆ ఫాదర్కే నూతన జన్మ లేదా అంటున్నాడు అక్కడ. చాలామంది మానకుండా సండే స్కూల్, యూత్ మీటు, సహవాసం, చర్చ్. మేము క్రిస్టియన్స్ అన్న, మా అమ్మ నాన్న క్రిస్టియన్సే, మేము క్రిస్టియన్సే, అందరం క్రిస్టియన్స్. ఇదిగో మేము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టామని అంటున్నవారు కూడా చెప్పండి, ఏం లేదు చెప్పండి, నూతన జన్మ లేదు. అత్యధిక ప్రమాదకరమైనది ఏంటి చెప్పిన, బయటోడికైనా కాస్త నూతన జన్మ అర్థమవుద్దేమో కానీ చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకే చెప్పండి నూతన జన్మ అర్థమవుతుంది. అదే ప్రమాదం. నేను మళ్ళీ బయట వాళ్ళ కోసం కాదు, మన కోసం చెప్తున్నాను. బయట వాళ్ళకన్నా నూతన జన్మ బతుకేంటో వాళ్ళకి అర్థమవుతుంది, కానీ చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలో పుట్టి పెరుగుతున్న మనకే అర్థమవుదు. మనకు దేవుని గురించి తెలియదా అంటే తెలుసా తెలియదా? తెలుసు. చెప్పండి, పరిశుద్ధాత్మని గురించి తెలుసా తెలియదా? తెలుసు. సువార్తను గురించి నాలెడ్జ్ మనకు ఉందా లేదా? తెలుసు. సువార్తలేవో పత్రికలేవి మనకు తెలుసా తెలియదా? తెలుసు. సండే స్కూల్ నుంచి రక్షణ అంటే ఏంటో తెలుసు, బాప్టిజం అంటే ఏంటో తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, సువార్త తెలుసు, యెహోవా అంటే ఎవరు తెలుసు, క్రీస్తు అంటే ఎవరో తెలుసు, పరిశుద్ధాత్మ అన్నీ తెలుసు. కానీ ఏం తెలియదు చెప్పండి, నూతనంగా జన్మించడం తెలియదు. చాలా ప్రమాదం ఇది. చిన్నప్పటి నుంచి వర్షిపులు చేసేస్తారు చాలామంది. చిన్నప్పటి నుంచి పాడించేస్తారు వాళ్ళు పాటలు. ఎంత బాగా పాడేస్తుంటారో. అలా ఎదుగుకొలతో ఇంకా బాగా పాడేస్తుంటారు, ఇంకా బాగా అలా ఎదుగుకొలతో ఇంకా గానకోకిల్లా పాడేస్తుంటారు. భయమేసే పాయింట్ అంటే చెప్పనా, వాళ్ళకి ఇంకా రక్షణ జీవితం లేదు. అయ్యో దేవుని పాటలు పాడుతున్నారంటే, దేవుని పాటలు పాడతారంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు చిన్నప్పటి నుంచి తప్ప నూతన జన్మ లేదు. బాగా చెప్తాడండి ఆ కుర్రోడు, వాక్యాలు టక్క చదువుతాడంటే చదువుతాడు, పొట్టలేదాడు. వాడు చక్కగా చాలా విషయాల్లో వాడు మెరుగ్గుంటాడు, యాక్టివ్గా పనిచేస్తాడండి. సంఘ కార్యక్రమాలు అంటే పనిచేస్తాడు. చెప్పండి, పొట్టలేదు. మీరు ఎలా డిక్లేర్ చేయగలరంటే నికోదేము ఉదాహరణ మనకి. ఆయన ఏం ప్రీచ్ చేస్తాడు చెప్పండి? బైబిల్ త్వరగా మాట్లాడతాడు, పాత నిబంధన గ్రంథాన్ని ఏళ్ళ మీద మాట్లాడతాడు. ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఎవరు దేవుని మనసో ఎవరు దేవుడి మనసు కాదో పరీక్షించి తెలుసుకునే జ్ఞానం ఉంది ఎవరికి? నికోదేముకి. ఆయనకి మతము, ఆచారము, సాంప్రదాయం, నిష్ఠ, గరిష్ట ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సింది లేదేంటి చెప్పండి, నూతన జనం లేదు. మనకే క్రిస్టియన్ సాంగ్స్ తెలుసు, బైబిల్ స్టడీ తెలుసు, యూత్ మీట్లు తెలుసు, చెప్పండి సండే స్కూల్ తెలుసు, వర్షిప్లు తెలుసు, మీటింగ్స్లో పనిచేయడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏం అనుభవం లేదు చెప్పండి, నూతన జన్మ అనుభవం మనకి లేదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మిరాకిల్స్ కన్నా బాగా వినాలి. మిరాకిల్స్ కన్నా ఏది విలువైనదంటే నూతన జన్మే విలువైనది. నా కిడ్నీలో రాళ్ళు రాలిపోయాయి అనుకోండి, రాళ్ళు రాలిపోవడం ఇంపార్టెంటా, వాడు నూతనంగా జన్మించడం ఇంపార్టెంటే చెప్పండి. నాకు రాళ్ళు రాలిపోయినాయి, తర్వాత నేను ఏం చేస్తాను? రాళ్ళు రాలిపోయినాయి ఇంక మళ్ళీ ఊరి మీద తిరుగుతాను అంతే. అంతకు మించి నా బతుకు ఇంకేముంది చెప్పండి. కణుతుందండి నీరసంగా కణుతుందండి, కణితిపోయింది అనుకోండి అన్న ఎందుకు అన్నట్టు అనుకుంటారని మళ్ళీ అక్కడ కనిపోతారని నా భయం. అది అనుకోండి, కణితిపోయిన తర్వాత ఏంటి? కణితిపోయింది, ఆరోగ్యం ఉన్నాం, ఇప్పుడు ఎంత తినేవాడిని చెప్పండి, ఎంత తింటున్నాను, ఏంటి లాభం ఏంటి? కణితిపోయింది, రాళ్ళు పోయాయి, రోగం పోయింది, చెవిడి పోయింది, కంటి చూపు చక్కగా ఉంది, అన్నీ జరిగాయి. నెక్స్ట్ ఏంటి? మిరాకిల్ అనుభవించేసి వచ్చేస్తే నూతన జన్మ లేకపోతే మిరాకిల్స్ వల్ల ఉపయోగం ఉందా? తండాలుగా వెళతాం ఇలాంటి మిరాకిల్స్ మీటింగ్స్కి. నువ్వు నూతనంగా జన్మించకపోతే ఎన్ని మిరాకిల్స్ నీ లైఫ్లో జరిగినా చెప్పండి వేస్ట్. ఓరో శిష్యులను పంపాడు, నీకు టెక్స్ట్ తెలుసు, చూద్దాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం
లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి, సందర్భం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి. సందర్భంలో ఒక మాట అన్నాడు చూడండి. శిష్యుల్ని ఇద్దరిద్దరిని పంపాడు, గుంపులుగా పంపాడు. శిష్యులు యేసుప్రభు లేకుండానే ప్రత్యేకంగా మినిస్ట్రీకి వెళ్ళి ఆ మినిస్ట్రీలో కొన్ని మిరాకిల్స్ చేశారు. ఎవరు? శిష్యులు. మిరాకిల్స్ అంటే ఏం చేశారు? దయ్యాల్ని చెప్పండి వదిలించేశారు, రోగుల్ని లేవనెత్తేశారు, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మార్చేశారు, అద్భుతాలు చేశారు శిష్యులు. మరొక గమ్మత్తైన సంగతి ఏంటో తెలుసా? వాళ్ళు మాట్లాడుతుంటే దురాత్మలు వదిలిపోయాయి అంట. ఈరోజు దయ్యాలు వీడియోలు రికార్డ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. రా అన్నాడంట, అందంట. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడట. అక్కడి నుంచి వచ్చాను అందంట. ఎలవా అన్నాడట. ఎల్ను అందంట. పో అన్నాడు. పోను చాలా చూసాను ఇలాంటివి అంటుంది ఆవిడ, చూసారా? పో అన్నాడు. పోదంట. పోను, నీ దిక్కుని ఇక్కడ చెప్పుకో పోనంది. ఇలాంటి పాస్టర్ల సంగతి చాలా చూశాను, అంతే. నేను అంటున్నా దెయ్యమో యాక్టింగో తర్వాత విషయం. నేను అడుగుతున్నాను, పొమ్మంటే పోతలేదు అక్కడ. పో అన్నాడు. వాలంటీర్లు పోవట్లేదని లాగేశారు వెనక్కి. లే గెట్ అవుట్ అన్నాడు, అంతే. నేను అడుగుతున్నాను, ఏంటండి ఇవన్నీ? అపోస్తులు వెళితే చూస్తే గెలగెల్లాడించి వెళ్ళిపోయాయి. పౌలు నిలబడితే పౌలా రాకు. శీల పౌలు ఎలాంటి అపోస్తులు వస్తుంటే పరారైపోయాయి, బెంబెళ్ళెత్తిపోయాయి. ఏం అనలేకపోయాయి. నజరేయుడైన యేసు నామం ఉపయోగిస్తే బెంబెళ్ళెత్తిపోయి పారిపోయి పందుల్లోకి దూరేసాయి. దయ్యాలు ఎదురు సమాధానం చెప్పలేదు, కంగారైపోయాయి. ఇలాంటి క్రియలన్నీ చేస్తున్నారు అపోస్తులు. దయ్యాలు వదిలించేస్తున్నారు, ఎక్కడెక్కడ ఫటాఫట్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు, రోగాలను క్లియర్ చేస్తున్నారు, దయ్యాలను వదిలించేస్తున్నారు. అంతా చేస్తుంటే ప్రభు అన్నాడు, ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఈరోజు మినిస్ట్రీ ఎలా జరిగింది తెలుసా? ఎలా జరిగింది నాన్న? కాకినాడలో 7 దయ్యాలు వదలగొట్టాం అన్నాడు. ఉదాహరణ చెప్తున్నాను. ప్రభు పలానా ఏరియాకి వెళ్ళామా, అలా పైనుంచి వెళ్ళాం, అలా ఐడియల్ కాలేజ్ నుంచి లోపలికి ఉంది కదా ఏరియా, ఆ లోపలికి వెళ్ళి ఇంద్రపాల లోపలికి వెళితే 7 దయ్యాలు పెట్టిన ఒక ఆవిడ వచ్చింది, వదిలించేసాం ప్రభు. స్వస్థపరచం ప్రభు, అన్ని అద్భుత కార్యాలు చేసాం ప్రభు, మిరాకిల్స్ జరిగించాం ప్రభు, అద్భుత కార్యాలు జరిగాయి ప్రభు అనగానే ప్రభు ఏమన్నాడు? వెరీ గుడ్ అన్నాడా? ప్రభు ఏమన్నాడు తెలుసా? దీనికి కాదు మీరు ఆనందపడాల్సింది, దీనికి కాదు మీరు సంతోషపడాల్సింది, దీనికి కాదు, మరి మీ పేర్లు చెప్పండి జీవ గ్రంథంలో రాయబడ్డాయని ఆనందించండి. దేనికి ఆనందపడకూడదట? దయ్యాలు వదిలిపోయాయి, రోగాలు పోయాయి, వీటికి కాదు ఆనందపడాల్సింది. దేనికి ఆనందపడాలి చెప్పండి? పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయి, జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి, దేవుని సన్నిధిలో మీ పేర్లు రాయబడ్డాయి అని ఆనందం. అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా? క్రియలు కాదు, చెప్పండి రాజ్యంలో ఉన్నావా లేదా. నికోదేము కూడా అది చెప్తున్నాడు. నువ్వు ఎన్ని చేసావు, ఎన్ని క్రియలు నేను చేశాను, నాకు తూకాలు వేసి మార్కులు వేస్తావని కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు రాజ్యంలో ఉన్నావా లేదా. శిష్యులకు కూడా చెప్తున్నాడు, మీరు ఎన్ని క్రియలు చేశారని కాదు, మీరు పరలోకమందు రాయబడ్డారు, అందుకు ఆనందించండి. అంటే ఎక్కడ మీరు కదపండి, మిరాకిల్స్ అనేవి సెకండ్ స్టేజే తప్ప మొట్టమొదటి స్థానంలో దేవుడు ఏం తీసుకుంటున్నాడు చెప్పండి? ఒక మనిషి మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ఎన్ని అద్భుత క్రియలు జరిగినా దానివలన ఉపయోగం ఏమని చెప్పండి? అందుకే అన్నాడు ప్రభు, నిశ్చయముగా. ఏమంటున్నాడండి? నిశ్చయముగా. నిశ్చయముగా అంటే కన్ఫామ్, ఇంక తిరగలేదు, పక్కా చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను, నువ్వు మళ్ళీ పుట్టాలి. నూతన జన్మ జరగకపోతే ఎన్ని క్రియలు జరిగినా వేస్ట్, ఎన్ని అద్భుతాలు జరిగినా వేస్ట్ అయిపోతుంది. నికోదేముకి మళ్ళీ చెప్తున్నాడు, చాలామందికి, నీకు నాకు అందరికి చెప్తున్నాడు, ఒక మోసలో, ఒక పద్ధతిలో. నిజానికి నికోదేము యెహోవాని నమ్మాడు, ఏ తప్పుడు వ్యక్తిని ఏమి నమ్మలేదు, బైబిలే చదువుతున్నాడు, తప్పుడుగా ఏం చదవలేదు, బైబిల్ ఆరాధనలోనే కూర్చుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు దేవుడికి ఇష్టమైనవి, కానీ ఏ ఎక్స్పీరియన్స్ లేదు చెప్పండి. నూతన జన్మ అనుభవం లేదు. ఇప్పుడు ప్రశ్న, అసలు నూతన జన్మ అంటే ఏంటి?
దానికి చెప్తున్నాం అరగంట నుండి నూతన జన్మ నూతన జన్మ అని. నూతన జన్మ అంటే అదేమంతా వివరించిన కానీ మీకు క్లియర్గా అర్థం అవడానికి 2 ఉదాహరణలు చెప్తాను. మనం జన్మించాం, అమ్మ నాన్న కలయిక వలన చెప్పండి జన్మించాం. ఈ అమ్మ నాన్న కలయిక వలన జన్మించిన మనం అంటే వాళ్ళ నుంచి శరీరాన్ని, ఆలోచనని, మనకు కావలసిన ఇంద్రియ అంటే లోపల పనిచేస్తున్న ఈ నిగ్రహాన్ని అన్నిటినీ మొత్తం ఒక వ్యక్తిత్వాన్ని అమ్మా నాన్న నుండి తెచ్చుకున్నాం. పాయింట్ ఏంటంటే, ఈ మాట అంటున్నందుకు ఇబ్బంది పడకండి. ఈ భూమి మీద ఉన్న అమ్మా నాన్నే కాదు, నువ్వు 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 అందరినీ బైబిల్ ఏమందంటే పాపులం అంది. ఏమంది? పాపులు. ఇప్పుడు ఒక పాపులు బాగా వినండి, 2 పాపుల కలయిక వలన ఒక మనిషి పుడితే ఆడు ఏమవుతాడు చెప్పాలి? పాపే అవుతాడు. ఆడు పుణ్యాత్ముడు ఏమైనా అవ్వవు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దేవుని దృష్టిలో అందరం ఎవరమండి? పాపులు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎలా పాపులం అయిపోతాం అని. చూద్దాం ఒకసారి, జస్ట్ చూడండి. చాలామంది ఏమంటారంటే, మేము ఎందుకు పాపులం అవుతాం, మేము సేవను కూడా సంపం, మేము పాపులు అని అనకండి, మాకు అసలు నచ్చలేదు ఆ వర్డ్ అన్నారు. పాపులు అంటే సేవలు చంపారా, దోమలు చంపారా, ఎదుటోళ్ళు తిట్టారా, కొట్టారా, సైలెంట్గా ఉన్నారా, ఇవి కాదు. పాపి అంటే చూడండి ఒకసారి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. నూతన జన్మ అంటే ఏంటో చూస్తున్నాము. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మూలంలో ఏముంటుందంటే, చాలాసార్లు మీకు చెప్పాను, మూలంలో ఏముంటుందంటే మిస్సింగ్ ద మార్క్ అని ఉంటుంది. గ్రీకులో ఏముంటుందంటే అమర్త్య ఉంటుంది. అమర్త్య అంటే పాపము, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అన్న దగ్గర, అంటే పాపము అన్న పదం దగ్గర గ్రీకులో ఏముంటుందంటే అమర్త్య ఉంటుంది. అంటే తెలుగులో లేదా ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే దాన్ని ఏమంటారు తెలుసా? మిస్సింగ్ ద మార్క్. అంటే తెలుగులోకి దాన్ని తెస్తే గుర్తింపు కోల్పోయాం, మిస్ అయిపోయాం, టార్గెట్ మిస్ అయిపోయాం, గుర్తు మిస్ అయిపోయాం. ఏ టార్గెట్ మిస్ అయిపోయాం కొంచెం బ్రీఫ్గా చెప్తాను వినండి. ఏం టార్గెట్ మిస్ అయిపోయాం? ఆదికాండం మనం చదివినప్పుడు మనిషిని దేవుడు ఎలా చేశాడట? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను దేవుడు సృజించాడు. అంటే మనం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటే ఏంటి? గుణం. ఆత్మరూపం అనకండి, గుణం, క్యారెక్టర్, గుణం. ఆత్మనొక పదంతో ఆపేకండి, గుణం అంటే వ్యక్తిత్వం. ఎవరి వ్యక్తిత్వంలో చేయబడ్డాం మనం? దేవుని స్వరూపంలో గుణగణాలతో చేయబడ్డాం. ఈ గుణగణాలతో చెప్పిన చాలామంది దేవుడి స్వరూపం అనగానే ఎత్తు, పొడవు, ఎడలుపు, రంగు అనుకోకండి. ఎందుకంటే దేవుడు ఎంత రంగులు, ఎన్ని రంగులు, అందరూ ఒకలా ఉన్నామండి. ఎన్ని రంగులు ఉన్నాయి, ఇందులో నల్లగుంటాడు, తెల్లగుంటాడు, ఆయన పట్టుకుంటాడు, పొడవుకుంటాడు. ఇది కాదు ఆయన స్వరూపం అంటే. క్యారెక్టర్, గుణగణాలతో, ఆయన స్వరూప గుణగణాలతో మనిషిని చేశాడు. ఆ గుణగణాలతో చేయబడిన తర్వాత ఆదామవ్వలు ఏం చేశారు? ఆ గుణగణాలని చెరిపేసుకున్నారు. నా మాట అర్థమవుతుందా? చెరిపేశారు అంటే దేవుని ఆజ్ఞతో వారు మిళితమై బతకాల్సింది పోయి చెరిపేసుకున్నారు. ఎప్పుడైతే గుణగణాలు చెరిపేసుకుంటే దేవుని యొక్క క్యారెక్టర్ని చెరిపేసుకున్నారో వాళ్ళు, వారు తర్వాత నుంచి ఎలా డిక్లేర్ చేయబడ్డారు? పాపులు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇది పాపం అని ఎలా డిక్లేర్ చేస్తామండి? ఒక కొలత ఉండాలిగా. ఈడు పొట్టుగా ఉన్నాడు, ఈడు పొట్టుగా ఉన్నాడు అని అనాలంటే, ఆడు పొట్టోడని తెలియాలంటే ఎప్పటికీ సింగిల్గా ఉంటే పొట్టోడని తెలియదాడు. ఆడు పొట్టోడని తెలియాలంటే ఇంకొక పొడవోడు పక్కన ఉండాలి, అప్పుడు ఆడు పొట్టోడు. ఇది అర్థమైందిగా? ఒకడు పొట్ట పొడవ తెలియంటే ఒకడు పక్కన పొడవ ఉన్నవాడు ఎలా తెలుస్తాడో, ఇది పాపం అని మనం కొలవాలి అంటే దీనికి కొలత ఏంటి? ఓ కొలత ఉండాలి. పొడవాడు కాదు, ఎవరు? బాగా వినండి, యేసుక్రీస్తు వారి మాటల్లో, శిష్యుల మాటల్లో పాపానికి అర్థం వేరు, లోకం చెబుతున్న అర్థం వేరు. ఒకడు పొట్టోడని తెలియడానికి పక్కన పొడవోడు ఉంటే ఇది పొట్టోడని ఎలా తెలుస్తుందో, ఇది పాపం అంటే ఒక క్రియ పాపం అని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎవరి కొలతకు సరిగ్గా సరిపోవాలి చెప్పండి? దేవుని స్వరూపంలో చేయబడ్డాం కనుక ఎగ్జాక్ట్ అదే ఇమేజ్ మనలో లేకపోతే మనం ఏం చేసినా ఏమవుతుంది చెప్పండి? పాపం.
మనం పాపాత్ములను ఎలా డిక్లేర్ చేస్తారో, సేమని చంపామా దోమని చంపామా క్రియను బట్టి కాదు, మన దేవుని స్వరూపాన్ని కోల్పోయాం. అంటే అందరూ అమ్మ గర్భం నుంచి పుట్టాం, అందరం తల్లిదండ్రులు పుట్టాం, కానీ పుట్టాము కానీ చెప్పండి స్వాభావికంగా చెడిపోయి పుట్టాం. అదేంటి చిన్నపిల్లల కూడా ఆ లక్షణాలు ఉంటాయి, ఏంటండి చిన్నపిల్లకంటే ఎందుకుండో కథ వయసుకు ముద్దుగా ఉంటాయి, ఎదిగిన తర్వాత దరిద్రంగా ఉంటాయి. నేను ఇంకేటని అడగండి. ఇంక నన్ను కొన్ని మగపిల్లగాళ్ళు ఇంకే మాట నేను అనొచ్చలేదు, మళ్ళీ ట్రోల్ చేస్తారేమో, అన్నీ తొందర పని చేస్తారండి. చూసారు ఎదవా అని నవ్వుకుంటామ్మా. రకరకాల పనులు చేస్తుంటాడు, రకరకాలుగా డ్రాయర్ వేసుకురంటే వేసుకోడాడు. ఒకడు అంటున్నాడు నేను మొగోన్నే అన్నాడు, ఆడు డ్రాయర్ వేసుకురంటే నేను మొగోన్నే అంటున్నాడు. చూసారాడు ఆ తెలంగాణ యాసలో. ఆడికి అడుగుతున్నా ఆ ఏజ్ గడికి తెలుసా, కానీ ఆడి పనులు చూసారు ఎలా ఉన్నాయో. ఆడి పనులు ఖచ్చితంగా దుర్భరమైన పనులు. ఆ వయసుకి మనం నవ్వుకుంటున్నాం, కానీ అదే మనిషి 25 ఏళ్ళు 30 ఏళ్ళు కుర్రోడయ్యాక మరి బట్టలు వేసుకోవేటంటే నేను మగవాడిని అంటే ఏమంటాం. ఇప్పుడు నవ్వాం, ఆడు పెద్ద అయ్యాక చెప్పండి తిడతా. అంటే నేచర్ ఇతరం దగ్గర నుంచి ఉంది, నా మాట అర్థమవుతుందో లేదంటే స్వభావం చిన్నప్పటి నుంచి ఉంది, కాకపోతే అది పెద్ద అయ్యాక బాగా ఎలిబరేట్ అవుతుంది. అలా ఎలా వచ్చిందండి అంటే పతనమైన అమ్మా నాన్నకి పుట్టాం కనుక చెప్పండి పతనమైన స్వభావంతోనే పుట్టాం. ఎవరు అందరు అమ్మా నాన్న ఎవరు చెప్పండి? ఆదామవులు వాళ్ళ స్వరూపాన్ని కోల్పోయారుగా. మనం అందరం ఏ భేదం లేదు, ఆదాము సంబంధమే కాదు, ఏ భేదం లేదు, అందరం ఏం చేసాం చెప్పండి అదే నేచర్తో పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఈ నేచర్ పోవాలి అంటే, ఈ స్వభావం పోయి మళ్ళీ ఆ పాత స్వరూపం మనకు రావాలి అంటే ఏం జరగాలి? మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టాలంటే ఎలా పుడతాం? నికోదేము అడిగేసాడు మన ప్రశ్న, ఎలా పుడతాం? మళ్ళీ అమ్మ గర్భంలో ప్రవేశించి పుట్టగలమా? అసాధ్యంగా, అది సైంటిఫిక్గా ఎలా పుడతామని నికోదేము అడిగితే నికోదేముకి ప్రభువు అన్నాడు, ఆ పుట్టుక కోసం కాదు నేను చెప్తున్నది, శారీరకంగా పుట్టేది శరీరము చెప్పండి, ఆత్మ మూలంగా పుట్టేది ఆత్మ. అంటే నీ స్వరూపం మళ్ళీ పుట్టాలంటే, నీ ఆత్మ మళ్ళీ నూతనంగా పుట్టాలి అంటే ఆత్మ వలన పుట్టాలి. ఏ ఆత్మ వలన పుట్టాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడి వలన పుట్టాలి. ఇప్పుడు చెప్పండి, అందరం అమ్మా నాన్నకి పుట్టాం, కానీ ఏ పుట్టుక లేదు చెప్పండి. చాలామందికి పాటలు పాడతాం చెప్పండి, వాక్యాలు చదువుతాం, ప్రసంగాలు చెబుతాం, చర్చి మానకుండా వస్తాం, చర్చిలో పనులు చేస్తాం, అన్నీ చేస్తాం, అన్నీ జరిగిస్తాం, బైబిల్ టీచర్లుగా కూడా ఉంటాం, కానీ చాలామందికి లేనిదేంటి తెలుసా? ఆత్మలో జన్మ. అంటే పరిశుద్ధాత్ముడిని జన్మ ఉంటుంది వాళ్ళకి. చాలామందికి పరిశుద్ధాత్ముడిలో జన్మిస్తే ఏం జరుగుద్ది? ఒక నూతన స్వభావం వస్తుంది. ఇప్పుడు మనం అందరం పుట్టంలో తెలియలేగా మనకు. మరి లేదండి నేను పెళ్ళికి బాప్టైజం తీసుకున్నానంటే పుట్టవు, పెళ్ళికి పుట్టావు అంతే, నువ్వు మళ్ళీ పెళ్ళికి పుట్టావు. అది ఉద్యోగం వస్తే నేను మళ్ళీ బాప్టైజం తీసుకున్నానండి, ఉద్యోగం వస్తుంది బాప్టైజం, ఉద్యోగానికి పుట్టావు, ఉద్యోగం చేయడానికి గుర్తెట్టుకున్నాం. ఇలా బాప్టిజం పొందితే పరిశుద్ధాత్ముడు రాడు. మరలా బాప్టిజం వలన మాత్రమే పరిశుద్ధాత్ముడు రాడు. ఇది వేరే డాక్టర్ని ఇప్పుడు నేను అది ఎత్తట్లేదు. పరిశుద్ధాత్ముడి వలన నేను పుట్టానని ఎలా తెలుస్తుంది అంటే, ఒకటే ఉదాహరణ, ఒకప్పుడు అదో రకంగా ఉండేవాడివి, ఇప్పుడు చాలా మారిపోయావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెబుతారు అప్పుడు మనిషి కాదురా అంటారు. మరి అప్పుడు మనిషి ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆడు నూతనమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎలా? ఒకప్పుడు కుర్రోళ్ళు కనుక చెప్తున్నాను, తప్పుడు దృశ్యాలు చూడడం అంటే మనకి ఇష్టం, ఓపెన్గానే ఒప్పుకుంటున్నాం. తప్పుడు దృశ్యాలు చూడడం అంటే ఇష్టం మనకి, మొబైల్స్లో కానీ వాల్పోస్ట్లో కానీ తప్పుడు దృశ్యాలు చూడడం అంటే ఇష్టం. కానీ పరిశుద్ధాత్మలో జన్మించినోడు ఎలా ఉంటాడంటే, తప్పుడు దృశ్యాలు వాడికి కనబడుతుంటే వాడు మనసు ఒప్పుకోదు, లోపల పొడుస్తూ ఉంటుంది, చూడకు చూడకు చూడకు. పరిశుద్ధాత్మలో జన్మించినాడు వాడు చూడలేడు, వాడికి నెట్ ఆన్ చేసి వాడి కళ్ళ ముందు అలా తప్పుడు దృశ్యాలు పెట్టిన వాడు చూడదు. బ్రదర్ వద్దు బ్రదర్, ఆపేయండి ప్లీజ్, ఆపేయండి. పరిశుద్ధాత్ముడి జన్మ లేకపోతే ఎక్కడ నీకు నిశ్శబ్ద ప్రాంతం దొరుకుతుందా అని పోతావు. అంటే నువ్వు ఇంకా జన్మించకపోతే అలాగే ఉంటావు. నువ్వు జన్మిస్తే ఇవి నీకు అప్పుడున్న ఇష్టాలు చెప్పండి ఇప్పుడు ఉండవు. ఒకప్పుడు నువ్వు పచ్చి మాటలు మాట్లాడతావు, గొడవ అయిందంటే ఇంక నీ నోటంట వజ్రాలు వస్తాయి. ఇప్పుడు రావట్లేదు. ఎంత కోపం వచ్చినా నీ పని అంటాం కానీ ఏమనలేము.
ఏమనలే, కోపం వస్తుంది, రకరకాలుగా మాటలు అనలేకపోతున్నావు. ఎందుకు రావట్లేదు? ఇంత పచ్చి బూతులు మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? మారిపోయాడు, మళ్ళీ పుట్టాడు. ఒకప్పుడు తప్పుడు దృశ్యాలు ఇష్టం, తప్పుడు మాటలు ఇష్టం, ఇంకా ఏంటి ఇక ఎన్ని ఉండకూడదు అన్ని చెడ్డ కార్యాలు ఉంటాం. బూతులు, సినిమాలు, చెత్త చెదారం, పార్కుల దగ్గర కూర్చోవడం, చెత్త మాటలు మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ ఒక వ్యక్తిని కామెంట్ చేసుకోవడం, ఒక వ్యక్తి గురించి తక్కువ చేసి మాట్లాడుకోవడం. ఇప్పుడు తప్పురా ఒకరి గురించి మనం అలా మాట్లాడకూడదు అంటున్నాం. మనసు లేనప్పుడు అలా మాట్లాడుకోకూడదని మాట్లాడుతున్నాం. ఇలాంటి లక్షణాలన్నీ ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి చెప్పండి? పరిశుద్ధాత్మలో పుడితే వస్తాయి. మాటలు అర్థమవుతున్నాయి? అంటే ఒకప్పుడున్న స్వభావం ఉండదు, ఒకప్పుడున్న విధానం ఉండదు, ఒకప్పుడున్న ఇష్టాలు ఇప్పుడు ఉండవు. నువ్వు మళ్ళీ ఏమవుతావు చెప్పు? పుట్టావన్నమాట. నికోదేముకి బైబిల్ బోధించడం తెలుసు, నికోదేముకి ఆచార సాంప్రదాయాలు తెలుసు. నికోదేము చేయలేనిది ఏంటో తెలుసా? కుష్ఠరోగుల్ని ప్రేమించాలని వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకి స్వీకరించలేకపోయారు. నైబర్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ధర్మశాస్త్రం బోధిస్తున్న వారులారా, పొరుగు వాడిని ప్రేమించలేని మీ ధర్మశాస్త్రం మీరు లెక్కల్లోనికి రారు. ఇది కన్ఫర్మ్. పొరుగు వాడిని ఎప్పుడు ప్రేమిస్తాం? ఆత్మలో జన్మిస్తే చెప్పండి, ప్రేమిస్తాం. నికోదేముకైనా, నీకైనా, నాకైనా ఈ వారం మనతో దేవుడు మాట్లాడుతున్న బలమైన సంగతి, నూతన జన్మ జరిగించేవాడు ఒక్కడే. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. మిరాకిల్ సెంటర్కి వెళ్తున్నారో, స్వస్థశాలకు వెళ్తున్నారో, ఎంతమంది ఎక్కడికి వెళ్తున్నారో, చర్చిలకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ అద్భుతాలు జరిగాయి లేదు తర్వాత విషయం. కానీ ఎంతమందికి నూతన జన్మ వచ్చింది? ఇది ఇంపార్టెంట్. వచ్చిందా? రోగం వచ్చిందని వెళ్తారు, రోగం తగ్గుతుంది, తర్వాత పోయి మళ్ళీ బయటకు పోయి చెప్పండి నూతన జన్మ రాలేదు. మిరాకిల్ అనుభవించినాడు మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉందేమో, కానీ నూతన జన్మలో జన్మించినాడు మళ్ళీ తప్పు చేసే అవకాశం 99% ఉండదు. గుర్తుపెట్టండి, ఉండలేడు వాడు అలా. మళ్ళీ పాత రోత స్వభావానికి, కక్కిన వాంతికి కుక్క తిరిగినట్టు తిరగలేడు. యేసుప్రభుని తృణీకరిస్తే తప్ప, ఆత్మను ఆర్పేసుకుంటే తప్ప మళ్ళీ ఆ పాత స్వభావం పోలేడు. ఆత్మ పని చేసినంత కాలం, దేవాలయంలో ఉండే ఆత్మ పని చేసినంత కాలము మనం ఏం చేయలేం చెప్పండి? తప్పుడు పనులు చేయలేము. నూతన జన్మ. ఇప్పుడు ఎంతమందికి అడుగుతున్నాను, ఎంతమంది బాప్టిజాలు తీసుకున్నారో ఆ పాయింట్ నేను అడగట్లేదు, కానీ ఎంతమంది ఆత్మలు ఇక్కడ జన్మించారు మీరే చెక్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మిరాకిల్స్ అన్నా, నికోదేముతో అన్నాడు, మిరాకిల్స్ కాదు ఇంపార్టెంట్, నూతన జన్మ జన్మించు అన్న. శిష్యులు వచ్చి ప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నా, దయ్యాలు వదిలిపోతున్నాయంటే, దయ్యాలు ఇంపార్టెంట్ కాదు, పరలోకమందు మీ పేర్లు ఉన్నాయి, అది ఇంపార్టెంట్, దానికి ఆనందించండి అన్న. మేము అక్కడికి వెళ్ళాం, మా పేరు పెట్టి పిలిచంటే, పేరు పెట్టి పిలిచింది ఇంపార్టెంట్ కాదు, పరిశుద్ధాత్మలో బతుకుతున్నావా అది ఇంపార్టెంట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయుండెను, జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారుల్లో ఎవనికిని తెలియదు. ఏదో ఉంది చెబుతున్నాడు చూడండి, ఒక మర్మం, అది లోకాధికారుల్లో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండినలా మహిమా స్వరూపి అయిన ప్రభువును సిలువ వేయకపోదురు. మళ్ళీ ప్రశ్న, వాళ్ళకు ఒక మర్మం తెలియలేదట. ఎవరికి? సిలువ వేసిన రోమా ప్రభుత్వానికి, సిలువ వేయించిన యూదులకి ఒక మర్మం తెలియలేదు. ఆ మర్మం తెలిస్తే ఎవరిని సిలువ వేయకుండా ఆపెద్దరంట? యేసుక్రీస్తుని. అంటే అధికారులకి, యూదులకి, పెద్దలకి వాళ్ళకి ఒక మర్మం తెలియదు. ఆ మర్మం తెలియలేదు గనకే వాళ్ళు యేసు ప్రభువుని సిలువేస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడికి వస్తే మనం సిలువ వేయగలమా? మనం వేయలేం, ద్వేషించలేం. ఆయన సిలువ వేయండి అన్న జాబితాలో మనం ఉండలేం. ఎందుకంటే మనకు ఒక మర్మం అర్థమైపోయింది. వాళ్ళకి అర్థం కాని మర్మం మనకు ఎలాగ అర్థమైంది? కిందికి చెబుతున్నాడు చూడండి, ఎలాగ అర్థమైంది. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మాలని కూడా
పరిశోధించుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, అధికారులు యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలివేశారు? సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పండి. వాళ్ళకి ఆత్మ లేదు గనక మర్మం తెలియదు, మర్మం తెలియలేదంటే ఆత్మ లేదు, ఆత్మ లేదు గనక చెప్పండి సిలివేశారు. మీరు ఎంత అరిసి గీపెట్టినా ఒక్కొక్కడికి సువార్త ఎక్కట్లేదు, ఎంత ప్రేమించిన వాడికి సువార్త ఎక్కట్లేదంటే అక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఒక వ్యక్తి ఎప్పుడు మారతాడో తెలుసా? ప్రసంగాలు పెట్టి కదండి, పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ అవ్వాలి. నేను ఎంత ప్రసంగాలు చెప్పినా అక్కడ ఆత్మ ఇన్వాల్వ్ అవ్వకపోతే, నాలోనూ వింటున్న వారిలో ఆత్మ కలగ చేసుకోకపోతే నూతన జన్మలు జరగవు. అధికారులు ఎందుకు యేసుప్రభు వారిని సిలివేశారంటే వాళ్ళకి మర్మం తెలీదు. మర్మాలు ఎందుకు వాళ్ళకి తెలియట్లేదంటే మర్మాలు తెలియచేసే చెప్పండి ఆత్మ వారు పొందుకోలేదు. మిగిలిన పత్రికల్లో అపోస్తులు ఉపయోగించిన మాట మీకు జ్ఞాపకం ఉందో లేదో, వాళ్ళు అంటారు వారు ఆత్మ, ఎవడు దేవుడు యేసుప్రభు యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో తెలుసా? ఆత్మ నెరిగిన వాడు, ఆత్మ వలన జన్మించిన వాడే యేసుప్రభుని దేవుడిగా ఒప్పుకుంటాడు. చాలామంది దేవుడిగా యేసుప్రభు వారిని ఎందుకు ఒప్పుకోవట్లేదు? వాళ్ళలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు చెప్పండి? మీకు కొంచెం డాక్టర్నల్ ప్రశ్న రావాలి. పరిశుద్ధాత్ముడు బాప్టిజం తర్వాతేగా వస్తాడంటే తప్పు అని మళ్ళీ చెప్తున్నాను. బాప్టిజం తర్వాతే కాదు, బాప్టిజం తీసుకునేలా ముందే మనుషులతో కలగజేసుకునేవాడు చెప్పండి పరిశుద్ధాత్మ. చాలామంది అనుకుంటారు బాప్టిజం తీసుకున్నాక వస్తాడంటే వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఇక ఎప్పటికీ వాగ్దానంగా నీతో స్థిరముగా నీ దేవాలయంలో ఉండడానికి వస్తాడు. అంతకుముందు ఎలా వస్తాడు? నిన్ను మారు మనసు కలగజేయడానికి వస్తాడు. 2 షేడ్లు ఉన్నాయి ఆయనకి, అది కానీ తెలియకపోతే పొరపాటు పడతాం. అందుకే చెప్తున్నాడు, ఇంకా కిందకి అంటున్నాడు, మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకే మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండవచ్చు ఆత్మనే పొంది ఉన్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడు, అవి అతనికి వెర్రివిగాను ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేత వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతడు ఎవని చేతను వివేచింపబడ్డు. ఏమర్థమైందండి? ఆత్మ ఎరిగిన వారు దేవుని మర్మాలు ఎరుగుతారు. ఆత్మ ఉందని మర్మాలు చెబుతామని ఏం చెప్పారు తెలుసా? ఆ పల్నాడు జిల్లాకి వెళ్ళి ఒక ఆయన మర్మం చెప్పాడు. ఏమని చెప్పాడు? నెక్స్ట్ మళ్ళీ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరే ఉండబోతున్నారు. టప్పని ఓడిపోయాడు. ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసులో తీసుకెళ్ళి లోపల వేసేసారు. చూసారు మీరు? వీడియో చూడండి కావాలంటే. అదే డయాస్ మీద ఆ రోజు ఎమ్మెల్యే, అప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా కూర్చున్నాడు. ఆయన అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా కూర్చుంటే ఒక బోధకుడు ఆ ఏదిక మీద కూర్చుని ఇలా తిరిగి ఆ ఎమ్మెల్యే వైపు చేయి చూపించి, ఎవరున్నారా పల్నాడోళ్ళు ఇక్కడ, అదిగో అటేపుకి చూపించి ఏమన్నాడండి, ఇలా చూపించి ఏమన్నాడండి, ఇలా చూపించి, ఇదిగో ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మళ్ళీ 15 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఫ్యాను గిర్రా గిర్రా తిరుగుతుంది అన్నాడు. కరెంటు పోయింది రాష్ట్రానికి. 15 సంవత్సరాలు ఉన్నాడు. 15 సంవత్సరాలు కాదు, ఆయన ఈవీఎంల కేసులో అరెస్ట్ చేసి పాడేశారు. ఆయన చెప్పిన తర్వాత మర్మాలంటే 5 సంవత్సరాలు వస్తారు, 3 సంవత్సరాలు, ఇవి కాదు మర్మాలంటే ప్రభువుని బాగున్నాడు. ఈయన దేవుని కుమారుడని ఒప్పుకొని లేఖనానుసారమైన ప్రతి చిత్తంలో ఉన్న దేవుని యొక్క అడుగుల్ని గమనించడమే చెప్పండి మర్మాన్ని తెలుసుకోవడం. గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఆ మర్మం అర్థం అవ్వలేదు కనుక యేసుప్రభుని సిలివేశారు. నువ్వు మర్మాలని పేరెట్టి ఏం చెప్తున్నావు? ఏవేవో పిచ్చి మాటలు చెప్తున్నావు, ఏవేవో మాటలు చెప్తున్నావు, ప్రభుత్వాలు కూడా చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? ఒక్కటి నెరవేరుతుందండి. పైపచ్చికి మళ్ళీ కవరింగ్. వీళ్ళని కవర్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి, వీళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా కవరింగ్ ఏంటి చెప్పినా కొన్నిసార్లు ప్రవచనాలు ఆలస్యం అవ్వచ్చండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆలస్యం? కొన్ని రోజులు జరగవచ్చు. ఆ క్లారిటీ ముందే చెప్పాలిగా. మరి అప్పుడు నువ్వు గమనిక అనేసి ఏం చెప్పాలి? జరగవచ్చు చెప్పండి, జరగకపోవచ్చు అని చెప్పాలి. కానీ నువ్వేం చెప్తావు? పక్కా చెప్తావు, రాసి పెట్టుకో అన్నాడు. ఆ ఏను స్వామిగాడు అన్న ఒప్పుకున్నాడు, కానీ వీళ్ళు ఒప్పుకోరండి, అబద్ధాలు చెప్పారండి.
ఏం సార్ అని చెప్పాడు. తప్పైపోయింది, ఏదో కొంచెం అలా అలా చెప్పేసి ఈసారి చెప్పాలండి అన్నాడు. ఆయన ఒప్పుకుంటున్నారండి. ఇంకా కవరింగ్, ఇంకా కవరింగ్, ఇంకా కవరింగ్. మర్మాలంటే ఇదిగో నువ్వు అలాగే వెళ్తున్నావుగా, బస్ స్టాండ్లో నిలబడదు, సరిగ్గా 10 నిమిషాలకు బస్సు వచ్చేదని చెప్పడం మర్మం కాదు. మర్మం ఏంటో తెలుసా? దేవుని కుమారుని మరలా నీ జీవితంలో సిలువ వేయు. ఆత్మ నిన్ను పిలుస్తున్నాడు, ఆయన దగ్గరకు రా, నూతన జన్మ పొందుకో. దేవుడి ఈ సృష్టిలో ఎవ్వరికీ దక్కనకు బహుమానం ఇచ్చాడు, ఆ బహుమానమే పరిశుద్ధాత్మ. ఆయన పొందుకో, నూతనంగా మారు, పాత రోత జీవితాన్ని సమాధి చేయి, ఆయనలో జీవించని చెప్పడం మర్మం. ఎదుటోడికి అర్థమయ్యేలా దేవుని మర్మాన్ని బోధించడం మర్మం. గుర్తుపెట్టుకో. అది చెప్పట్లేదు, ఏవేవో చెబుతున్నారు. ఒక మనుషుని సంగతులు మనుషునికి ఎలా తెలుస్తాయో, దేవుని హృదయంలో ఏమున్నాయో మనకు ఎలా తెలుస్తాయి చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు దేవుని హృదయంలో ఏమున్నాయో మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దేవుని హృదయ స్పందన అంతా మన చేతుల్లో ఉంది. ఏంటి చెప్పండి? బైబుల్. ఈ బైబిల్లో ఏ వచనం ఎందుకుందో, ఎలా ఉందో, ఆ వచనాల్ని మనకు బోధించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధ. ఇది తెలియకపోతే ఏం జరుగుద్దో మనుషులకు మరలా చెప్తున్నాడు. మనుషు నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను చెప్పండి, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరి చూడాలి. చాలామంది ఏమంటున్నారు చెప్పనా? ఎందుకు మమ్మల్ని ఎలా కొలుస్తున్నారు అంటున్నారు. బైబిల్ చెప్పేసింది, ఒక ఆత్మ సంబంధమైన సంగతి అని అన్నప్పుడు ఆల్రెడీ జరిగిన, బైబిల్లో జరిగిన ఆత్మ సంబంధమైన సంగతితోనే నేను కొలుస్తాం. మమ్మల్ని అలా ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారు అనుకోదు, ఇదిగో ఇలా పాయింట్అవుట్ చేస్తాం. ఆ మాట అర్థమవుతుందా? ఆత్మ సంబంధం అంటే బైబుల్ సంగతుల్ని, బయట ఏ సంగతి జరిగినా అది ఆత్మ సంబంధమైన సంగతో కాదో, మళ్ళీ ఆత్మ సంబంధమైన సంగతితోనే బయట ఆత్మ సంగతులని చెప్పబడుతున్నవి కూడా కొలవాలి. కానీ ఎక్స్ట్రీమ్ ఉన్నారు బయట, అన్నీ బైబిల్లో ఉండవంట, కొన్ని అనుభవాల్లో నుంచి వస్తాయంట. ఏమంటే అనుభవాలు, అది అనుభవిస్తేనే తెలుస్తాట. నడుతున్నాను, అనుభవిస్తాం పరిశుద్ధాత్మని. ఎలా అనుభవిస్తాం తెలుసా? ఆత్మ అనుభవం అంటే ఒకప్పుడు నేను వేరు చెప్పండి, ఇప్పుడు వేరు. ఒకప్పుడు నేను ఉన్నట్టు ఉంటే నా లైఫ్లో నేను చాలామందిని చంపేద్దును, అప్పుడున్నట్టు ఇప్పుడు లేను గనకే ఇతరుల కొరకు చనిపోవడానికి నేను నిశ్చయించుకున్నాను. ఇంత మార్పు నీకు ఎలా వచ్చిందంటే ఆత్మలో జన్మించాను. ఇది అనుభవించడం అంటే. అనుభవించడం అనగానే ఊగడం కాదు, అనుభవించడం అనగానే ఏవో మాటలు మాట్లాడ కాదు. అనుభవించడం అంటే అదొక ట్రాన్స్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారుగా, అది కాదు. మరి భాషల సంగతి ఏంటనియా అని అడుగుతారు బ్రేక్ తర్వాత. అది కొన్ని వారాలు అవ్వచ్చు, నెల అవ్వచ్చు, చూద్దాం. ఒక క్రమానుగతంగా వెళుతున్నాను. నేను ముగించేస్తున్నాను. గతించిన వారం ఆయన బోధిస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, నెక్స్ట్ ఆయన మాట్లాడతాడు. ఈ వారం మనం చూసాం, ఆయన మనుషులను నూతన సృష్టిగా మారుస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. ఈ వారం ఏం నేర్చుకున్నారంటే, మీ దగ్గర బండ గుర్తుండాలి, పరిశుద్ధాత్ముడు చేసే గొప్ప పనుల్లో ఒక పని నూతనముగా మార్చేస్తాడు. పేతురు ఒకప్పుడు బాగా వినాలి, పేతురు ఒకప్పుడు సేవలోనే వాడబడుతున్నాడు, దయ్యాన్ని వదిలేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, కానీ అబద్ధాలు ఆడాడు. ప్రభు అన్నాడు, పెంతుకొస్తే దినం వరకు జాగ్రత్తగా ఉండండి, అప్పటి నుంచి మీరు వేరైపోతారన్నాడు. పెంతుకొస్తే తర్వాత మళ్ళీ పేతురు ఇలా అంటాడు, ఏ యేసుప్రభుని ఎరగరని బొంకేసి వెళ్ళిపోయాడో, పెంతుకొస్తే తర్వాత అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో యేసుప్రభు పేరు ఇంకోసారి ఎత్తావంటే నీ ప్రాణాలు తీసేస్తామని వార్నింగ్ ఇస్తే, అప్పుడు పేతురు అంటాడు, నేను కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేను, మీరు నన్ను కొట్టినా చంపినా ఈయన గురించి నేను ప్రకటించకుండా ఉండలేను. ఒకప్పుడు ఒక అమ్మాయి వచ్చి, నువ్వు ఆ టీంలో ఉన్నవాడవేగా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకేసిన ఈ పేతురే ఇప్పుడు ఈపు మీద పెళ్ళుమని కొట్టి రాళ్ళు ఇసురు కొడుతుంటే పేతురు అన్నాడట, మీరు ఎంత కొట్టినా నేను చెప్పకుండా ఉండలేను. ఇంత మార్పు ఎలా వచ్చింది? పెంతుకొస్తు జనంలో చెప్పండి, సంపూర్ణమైన జన్మలోకి వాళ్ళు వచ్చేసారు. ఇది ఆత్మ చేసే కార్యాలు. ఈ నూతన జన్మ లేకుండా మాకు పిల్లలు పుట్టారు, ఈ నూతన జన్మ లేకుండా మా రాళ్ళు రాలిపోయాయి, ఈ నూతన జన్మ లేకుండా మేము ఇల్లు కట్టుకున్నాం, ఈ నూతన జన్మ లేకుండా ఎన్ని చెప్పినా, నూతన జన్మ లేకపోతే ఎన్ని అద్భుతాలు జరిగినా అది నీకు రక్షణకు పనికిరాదు. నూతన జన్మ ఉంటేనే నువ్వు రాజ్యంలో స్థిరపరచబడతావు. అర్థమైందా? అర్థమలేదని అనండి ఒకసారి, మళ్ళీ మొదలెడతాను, నువ్వు గంట చెప్తాను. అర్థమైందా? వచ్చే వారం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకోండి. ప్రభురాత్రి భోజనంలో
ఎవరైతే పెద్దలు పాల్గొంటున్నారో వారందరూ రండి, ప్రార్థనలు ఏకీవించండి. చెప్పిన మాటలు ధ్యానిస్తూ ప్రభురాత్రి భోజనంలో మీ చేతులు కలపండి.